దేవుడా, నేను నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. నాతోనే పరచకాల. ఉండ్రాళ్ళు, టేస్టీ టేస్టీ ఉండ్రాళ్ళు కావాలా? అది మరి ప్రత్యేకంగా అడగాల. ఏదిటి? ఇస్తాను, కానీ దానికంటే ముందు ఎలా అయినా నేను రాసిన మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యేలా చూడవా ప్లీజ్ దేవుడా, ప్లీజ్. ఓహో, ఇదా సంగతి. అనుకున్నా, ముందే అనుకున్నా. అంటే నేను పేపర్ ఓకే రాశాను, కానీ ఆ ఇన్విజిలేటర్ మూడ్ కరెక్ట్ గా ఉంచావనుకో ఎలా అయినా పాస్ అయిపోతా. అంటే ప్లీజ్ కొద్దిగా ఆ బాధ్యత నీపైనే ఉంచుతున్నాను దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎగ్జామ్స్ అయిపోయాక నా పూజ మీద పెట్టే శ్రద్ధ ఎగ్జామ్స్ కి ముందు నీ చదువు మీద పెట్టుంటే బాగుండేది. అయినా మూడ్ అనేది నేను చేసేదాన్ని బట్టి కాదు, నువ్వు రాసేదాన్ని బట్టి ఉంటుంది. లాస్ట్ టైం కూడా నీకోసం ఇయర్ మొత్తం ట్యూస్డేస్ తినకుండా ఉన్నాను గుర్తుందా? సైన్స్ ఎగ్జామ్ పాస్ చేయించమని అడిగినప్పుడు నువ్వు చేయించావు, నేను చేశాను. ఈసారి కూడా కొద్దిగా నువ్వు చేసిన డైటింగ్కి ఫాస్టింగ్ అని పేరు పెట్టడం సరికాదు. ఈ ఉండ్రాలు తిని నన్ను కొద్దిగా పాస్ చేయించవా? సరే, ఉండ్రాలంటున్నావుగా, ఆలోచిస్తా. అటు కాదు నాయన, ఇటు. దేవుడా, నాకంటూ ఏ కోరికలు లేవు. జాను ఏది కోరుకుంటే అది తీరేలా చూడు స్వామి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిచ్చు బొజ్జ గణేశ. గణేశ ఆయ్ గణే. ఆ కంఠం ఏంట్రా అప్రాచుడా? సర్లే, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇన్స్టాగ్రామ్లో అదే పెట్టుకుంటానులే. ఫుల్ తీసావా? ఇటీ ఏంటి పాడింది నా కోసం కాదా, ఇన్స్టాగ్రామ్ కోసమా? దేవుడిని నేనే తట్టుకోలేకపోయాను, ఇంకా మనుషులేం తట్టుకుంటారు? దేవుడా, పూజ అయిపోయింది, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఉంది. ఏంటది? ఒసేయ్, పులిహార అయిపోయిందా? ఇంగు వేసావా? అనపర్వానం, పంచామృతాలు, ఇవన్నీ నాకే. దద్దోజనం, ఉండ్రాళ్ళు, మరి ఇంకేంటి ఆలస్యం? పద నైవేద్యం పెడదాం. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, తొందరగా పెట్టండి. నైవేద్యం పెట్టాలి, ఆ తర్వాత నాకు పెట్టాలి. అసలే ఇక్కడ భోజనం ప్రియులం. తొందర పట్టుకురా. ఈ భక్తుడెవడు? నాకే పోటీలా ఉన్నాడు. అసలు ఏమన్నావు భక్త? ఒక్క ముక్క అర్థం కాల. దేవుడా, నువ్వే కనుక నిజంగా ఉంటే ఈ ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు నాపు. వైపరీత్యాలన్నీ మీరు చేసి నన్ను ఆపమంటే ఎలా? మాల్దీవ్స్ ఇస్ సింకింగ్, క్లైమేట్ చేంజ్ అండ్ అమెజాన్ ఇస్ ఆన్ ఫైర్. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ప్లానెట్ ఎర్త్? మనం అసలు మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించట్లేదు. ఆలోచించాల్సింది మనం కాదు, మీరు. నువ్వేదో ఒకటి చేసిన రోజు నేను నిన్ను నమ్ముతాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ వన్ థింగ్. నేను ప్రపంచమంతా రిపేర్ చేసి మీ చేతిలో పెట్టినా మీరు దాన్ని మళ్ళీ యథాస్థితికే తీసుకొస్తారు. అయినా మార్పు నా నుంచి కాదు, మీలో రావాలి. బాయ్, హ్యాపీ వినాయక చవితి. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.